అందరికీ నమస్కారం. అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత అద్భుతమైన ప్రాంగణం, దానిలో రాగానే ప్రసాద్ గారి పూజ, దేవి వారి ఆశీర్వాదం అన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలో మహాశక్తివంతమైన ఈరోజు ఆ దుర్గామాత ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి అందాలని. ఎందుకంటే మహిళ ఒక శక్తి, మహిళ ఒక ఆయుధం. మహిళ లేనిదే ఈ దేశానికి కానీ కుటుంబానికి కానీ ఒక ఆదరవు లేదు. ఒక మహిళతో లేని జీవితం కానీ సమాజం కానీ ఉండదు. ఒక మాట అంటుంటారు, ఇన్ నేచర్ there is no earth or heaven that has feathers, weight or worth without women in it. మహిళా శక్తి లేనిదే భూమి మీద ఒక ఆకు కూడా కదలదు అని. అటువంటి మహిళా శక్తిని ఈరోజు మనం శక్తి రూపాన్ని కొలుసుకుంటున్న రోజు, కనకదుర్గమ్మ దగ్గరలో ఉన్న రోజు, మనందరిలో ఆ ధైర్యం, ఆ సాహసం నింపమని ఆ దేవతని అడుగుతున్న రోజు, పూజిస్తున్న రోజు ఈరోజు. దానికోసం ఈ రోజున ఈ కార్యక్రమం నేను చూస్తే, ఇందాక దేవతార్చన చూస్తే నిజంగా నేను ఈరోజు స్వామివారు నన్ను అడిగారు, మీరు అక్కడికి వెళ్ళి వచ్చారా, మీరు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారా అంటే, ఇక్కడికి వచ్చి మంత్రి గారి ఆశ్రమంలో ఇక్కడ దర్శనం నాకు చాలా గొప్పగా అనిపించింది. మీరు అందరు ఇక్కడ ఉండటము చాలా సంతోషంగా అనిపించింది. దేవుడు ప్రతిదీ మన కోసం చేస్తాడు. ఎంత కష్టం తీసుకొచ్చినా, మనకి ఎంత సవాల్ ఇచ్చినా, ఎంత ఛాలెంజ్ వచ్చినా, మనకి ఫైటింగ్ స్పిరిట్ ఇవ్వటం కోసమే, మనకు పోరాడే తత్వం ఇవ్వటం కోసమే దేవుడు చేస్తాడు. మనందరం ఈరోజు దసరా పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? దేవి నవరాత్రులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనకు వచ్చిన ఒక కష్టాన్ని ఆ దేవి అక్కడ రాక్షసుడు అంటే కేవలం రాక్షసుడనే కాదు, మనకు వచ్చిన ఒక సమస్యని, మనకు వచ్చిన ఒక కష్టాన్ని మనం ఎలా పోరాడి శక్తివంతంగా తయారవ్వాలి, ఇదే మనుషులు మనం నేర్చుకోవాల్సిన ఆదర్శం అన్నమాట. అయితే మీరు అందరూ అనుకుంటారు, మనకు ఒక సక్సెస్ రావాలన్నా, జీవితంలో ఒకటి సాధించాలన్నా అన్ని శక్తులు మనతో ఉండాలి, మనకు అందరూ సపోర్ట్ చేయాలని. నేను అంటాను, ఎవ్వరూ లేకపోయినా, ఏ సపోర్ట్ మనతో లేకపోయినా, మనకి ఏ విధమైన పేరెంట్స్ సపోర్ట్ కానీ, పేదరికం కానీ ఏది అట్టొచ్చినా, నిజంగా మనలో కోరిక బలంగా ఉంటే, మనం అనుకోవాలి, మనం చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మన పోరాటాన్ని మనం గెలవగలం. ఎంతమంది జీవితాలు మనం ఇన్స్పైర్ చేస్తాం, ఎంతమందిని మనం ముందుకు తీసుకెళ్ళాం, ఎంతమందిని మనం ఒక స్టెప్ అన్నా ముందుకు ఎక్కించాం, అది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఈరోజు మొన్న రతన్ టాటా గారు చనిపోయారు. మనందరికీ తెలుసు ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయనకంటే డబ్బులున్న వాళ్ళు దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు, ఆయనకంటే పేరున్నోళ్ళు ఉన్నారు. కానీ ఆయన చచ్చిపోతే మీకు తెలుసా, కొన్ని వందల వేల వీడియోస్, కొన్ని లక్షల కామెంట్స్, ఆయన హేట్ చేసిన ఒక్క వీడియో లేదు, ఒక్క కామెంట్ లేదు. ఈ రోజులో ఇంత సోషల్ మీడియా యుగంలో ఒక వ్యక్తిని ప్రపంచం అంతగా ప్రేమించింది అంటే ఆ వ్యక్తి వెనకాల ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా ఆ వ్యక్తిని ప్రపంచం అంతా ప్రేమించింది? ఆ బిజినెస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. An industrialist thinks about next generation. A businessman thinks only about profit. బిజినెస్ మ్యాన్ కేవలం ఆ క్షణం లాభం ఆలోచిస్తాడు. పారిశ్రామికవేత్త ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో వచ్చే తరానికి, దేశానికి ఏం అందిస్తున్నాం అనుకుంటారు. మీరు చూడండి, నాకు మంత్రి గారి ఆశ్రమంకి వచ్చిన తర్వాత లాస్ట్ టైం నేను నా స్టూడెంట్ ఇక్కడే ఉండేది, తను తేజస్వి మనోజ్ఞ అని, తన కోసం వచ్చాను. ఈరోజు మీకోసం వచ్చాను. ఈరోజు వచ్చిన రోజు లాస్ట్ టైం కూడా నాకు అనిపించింది, ఒక వ్యక్తి తన జీవితాంతం, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, రాజుగారైనా కావచ్చు, జీవితాంతం ఒకే పని మీద ఇంక ఏమీ లేకుండా నువ్వు ఏం చేస్తే ఒక వ్యక్తి తన జీవితం మొత్తం ఒకటే పనికి ఇస్తారు. ఒకటే కారణానికి ఒక మంత్రి గారు ఇక్కడే ఒకటే, నేను అడిగాను, సార్ రోజు వస్తారు ఎక్కడికంటే? రోజు పొద్దునే వస్తారు. చెట్టుకు నీళ్ళు పోసే దగ్గర నుంచి
వాళ్ళకి రోజు క్లాస్ చెప్పాల్సిందే అని చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన చూసి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, దాదాపు సార్ వయసు చాలా 60 సంవత్సరాలు దాటుంటాయి కనీసం. ఆయనకి ఏం అవసరం అని రోజు ఇక్కడ ఉంటారు, ఏం అవసరం ఇదంతా చేస్తారు, అసలు ఏం అవసరం చెప్పండి. దానికి కారణం ఏంటంటే, ఇది ఒక ఉద్యమం లాంటిది, నిరంతర ప్రక్రియ లాంటిది. రెండు ఉంటే దేశాన్ని మార్చొచ్చు, ప్రపంచాన్ని మార్చొచ్చు. విద్య, ఆరోగ్యం. మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటాం ఇంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చాలా విషయాలు బోధపడతాయి. మనం ఎంత నేచర్తో దగ్గరగా బతకొచ్చు, నేచర్కి దగ్గరగా భోజనం చేయొచ్చు అని చెప్పి. సో ఇంత నేర్పించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలానే మీరు గమనించండి, గొప్ప గొప్ప వాళ్ళు మన చుట్టూలే ఉంటారు. వాళ్ళని మన దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. రతన్ టాటా గారి గురించి నేను చాలా చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఆయనకు వచ్చిన సంపాదనలో 66% టాటా ట్రస్ట్, మొత్తం ట్రస్ట్ యాక్టివిటీస్కే పెడతారు ప్రాఫిట్లో. అంటే ఒకసారి ఆలోచించండి, ఏ బిజినెస్ మనం అంత చేస్తారు. మనకి చాలా అద్భుతమైన అంశాలు మన చుట్టూనే ఉన్న ఎగ్జాంపుల్స్. అండ్ ఆయన ఎన్ని సంవత్సరాలు బతికారు? 86 ఏళ్ళు. గత సంవత్సరం 6 నెలలుగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, కానీ 85 ఏళ్ళు ఆయన ఓపికగా పనిచేస్తూనే ఉన్నారు. ఆయన కుటుంబం లేదు, పిల్లలు లేరు, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎంత చేస్తారు సమాజానికి. సో 2-3 అంశాలు మనకు చాలా ముఖ్యం. హ్యాపీనెస్ అనేది నేను ఆలోచించను. నేను ఈరోజు సంతోషంగా ఉన్నానా, బోల్డెన్ సినిమాలు చూసానా, లేదా దసరా హాలిడేస్కి బాగా ఎంజాయ్ చేశానని ఆలోచించను. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నానా లేదా అని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాను. నా మైండ్ ఎంత ప్రశాంతంగా ఉండేది అనే దాని మీద నేను 100% ఆలోచిస్తాను. ఈరోజు మీతో నా లైఫ్లో సక్సెస్ కారణమైన ఒక టెక్నిక్, చాలా రేర్గా నేను పంచుకున్న టెక్నిక్ మీతో పంచుకుంటాను. నేను నైట్ పడుకునేటప్పుడు అలసట, కోపం, ఆలోచన ఏది గుర్తురాదు. నాకు గుర్తొచ్చేది ఒకటే, ఒక విజువలైజేషన్ చేసుకుంటాను. నాకేం కావాలనుకుంటున్నా, నేనేం చేయాలనుకుంటున్నా అనే దాని మీద, అది జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక ఈవెంట్ విజువలైజ్ చేసుకుంటాను. చాలా పాజిటివ్గా విజువలైజ్ చేసుకుంటాను. చేసుకుని రోజు పొద్దున్నే, నైట్ ఒకసారి చేసుకుంటా, మార్నింగ్ లేసాక ఒకసారి చేసుకుంటాను. ఆ విజువలైజేషన్తో నేను బతుకుతాను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తే కొంచెం డ్రీమ్ వరల్డ్లో బతుకుతున్నానని. అది కలే కావచ్చు, కానీ నన్ను నేను పాజిటివ్గా ఊహించుకుంటా. ఈరోజు నేను చాలా శక్తివంతంగా పనిచేస్తున్నా, నేను అనుకునే రిజల్ట్స్ నాకు వచ్చే సంవత్సరం వచ్చేస్తున్నాయి, 6 నెలల్లో నేను ఇన్ని సాధించబోతున్నా, సాధించేసానని నమ్మేస్తాను. సాధించబోతున్నానని కూడా కాదు, ఎంత అచీవ్ చేశాను, నా లైఫ్ని నేను ఎక్సైట్మెంట్తో చూస్తానన్నమాట. జీవితంలో కొన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మనకున్న మానవ జన్మలో ఇన్ని కొద్ది రోజులు మనం బతకడానికి ఇక్కడ వచ్చాం. ఈ కొద్ది రోజుల్లో భేషజాలు, పగలు, కక్షలు, కాఠిన్యాలు, విమర్శలు అవన్నీ పక్కన పెట్టి ఉన్నవాడు లేనివాడు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశస్తుడైనా, ఏ రంగులో ఉన్నా మనుషులందరం ఒకటే కదా. మనం ప్రశాంతంగా ఉండి మంచిని పంచవచ్చు కదా. ఇది నేను అనుకునే సిద్ధాంతం అన్నమాట. మీరందరూ ఇక్కడ ఉన్నారు, అందరు నాకంటే చాలా గొప్ప వాళ్ళని నేను నమ్ముతాను. అందరికీ ఒకటే ఒక కోరిక, హ్యాపీగా ఉంటారో లేదో పక్కన పెట్టండి, ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండండి. ఏ విషయాలు మనసులో తీసుకోవద్దు. 100 సంవత్సరాల తర్వాత ఈ రోజు నుంచి మనం ఎవరో ఇక్కడ ఉన్నాం, మనం పంచిన మంచి మాత్రమే ఇక్కడ మిగిలిపోద్ది. మనం ఏదైతే మంచి చేసామో అది భూమి మీద మిగిలిపోద్ది. వీలైనన్ని జీవితాలు టచ్ చేయడానికి, వీలైనన్ని జీవితాలు ఇంపాక్ట్ చేయడానికి, వీలైనన్ని జీవితాల్లో మంచిని పెంచడానికి, హెల్ప్ చేయడానికి మన పరిధిలో మనందరం ప్రయత్నిస్తూ ప్రశాంతంగా ఉండడమే జీవిత పరమార్థం అని నేను అనుకుంటాను. పోరాటమే నా పోరాటం అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ.